అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్ సమస్యకు ఇమ్యూనిటీ కోసం చికిత్స తీసుకున్న ఆమె ఇన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు సమంత. అలాగే సిటాడిల్ డబ్బింగ్ పనిని కూడా కంప్లీట్ చేశారు సమంత. అయితే ఇప్పుడు సొంతంగా పాడ్కాస్ట్ ఛానల్ ప్రారంభించారు. మయోసైటిస్ కారణంగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను, తీసుకున్న చికిత్స, డైట్ ప్లాన్ గురించి తన అభిమానులతో పంచుకోనున్నారు సమంత. అలాగే ఆరోగ్యం గురించి పలువురు నిపుణులతో కలిసి అవసరమైన విషయాలను కూడా ప్రజలకు తెలియజేయనున్నారు. ఇక శామ్ హెల్త్ పాడ్కాస్ట్ సిరీస్ టేక్ 21st ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఇందులో ఆమె అనారోగ్య సమస్యలు, చికిత్స జాగ్రత్తల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మరోసారి డివోర్స్ గురించి రియాక్ట్ అయ్యారు సమంత. శామ్ మాట్లాడుతూ తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టంగా అనిపించింది. అత్యంత కష్టమైన ఏడాది అంటే అదేనంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ పాడ్కాస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టేక్ 20 పాడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్లో ఆరోగ్య నిపుణులు అలికేస్తో మాట్లాడింది సమంత. నాకు మయోసైటిస్ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది. ఎందుకంటే ఆ సంవత్సరం చాలా కష్టతరమైంది. ఇక నా స్నేహితుడు, మేనేజర్ హిమంత్, నేను ముంబై నుంచి తిరిగి ప్రయాణిస్తున్న రోజు ఇంకా గుర్తుంది. ఆ సంవత్సరం జూన్లో నేను ప్రశాంతంగా ఉండాలని, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నాకు చెప్పాడు. కానీ అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోయాను. కానీ మెల్లగా ఊపిరి పీల్చుకోగలిగాను. నిద్రించేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత నేను నా పనిపై దృష్టి పెట్టాను. కష్టమైన పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికి కారణం నేను అనుభవించిన బాధాకరమైన పరిస్థితులు, ఆటో ఇమ్యూనిటీ పరిస్థితి జీవితాంతం ఎలా ఉంటుంది, నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అనే విషయాలను ప్రజలకు, నా అభిమానులతో పంచుకుందామని అనుకున్నాను. ఇక వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది సమంత. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.